ఇక ఏపీ రాజకీయాలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఉన్న పార్టీలన్నీ మోడీకి తొత్తులేనని ఆరోపించారామె. ఏలూరులో జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారామె. ప్రత్యేక హోదా, పోలవరం పేరుతో ఏపీని ప్రధాని మోడీ మోసం చేశారని ఆరోపించారు షర్మిల. కేంద్రం చేస్తున్న మోసాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఐసీపీ అధినేత జగన్ కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలతో కలిసి పనిచేసేందుకు ఏపీ కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు షర్మిల. జగన్ రెంటపాళ్ల పర్యటనలో ఆయన వాహనం కింద పడి మృతి చెందిన సింగయ్య అంశంపైన మాటల తూటాలు పేల్చారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. బాబాయిని చంపి సునీత మీద నెట్టేసిన వాళ్లకు సింగయ్య మృతి విషయంలో అబద్ధాలు చెప్పడం ఓ లెక్క అని ప్రశ్నించారామె. వివేక హత్య కేసులో సీబీఐ అన్ని ఆధారాలు చూపించినా మేము చంపలేదు అంటూ మాట మార్చలేదా అని సూటిగా ప్రశ్నించారు వైఎస్ షర్మిల. మేము చేద్దామని ఎంత ప్రయత్నించినా మమ్మల్ని ఏమో హౌస్ అరెస్ట్ చేస్తారు, లేక విశాఖ స్టీల్ మీద ఆమరణ దీక్ష కూర్చుంటే నన్ను లిఫ్ట్ చేస్తారు. ఆంక్షలన్నీ మాకే పెడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి. వైసీపీ వాళ్ళకు ఎందుకు ఆంక్షలు లేవు? వాళ్ళు బల ప్రదర్శన యాత్రలు ఎన్నైనా చేసుకోవచ్చు, ఎంతమందినైనా టైర్ల కింద వేసి చంపేసుకుంటూ పోవచ్చు. వాళ్ళకేమో ఆంక్షలు ఉండవు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం నిరాహార దీక్ష చేసినా మీరు లిఫ్ట్ చేస్తారు. మేము ఏదైనా పోరాటాలు చేయాలంటే ఇంక మమ్మల్ని ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. కూటమి సర్కార్ సమాధానం చెప్పాలి. చాలమ్మా నిన్న కూడా సమాధానం చెప్పాను. వినేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్తారయ్యా. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్ ఉన్నాడు అని సిబిఐ చెప్తుంది. అవినాష్ రెడ్డి గూగుల్ మ్యాప్స్ అయితేనేమి, వాళ్ళ ఫోన్ కాన్వర్జేషన్స్ అయితేనేమి అవినాష్ రెడ్డికి హంతకులకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది అని చెప్తున్నారు. అయినా కూడా అవినాష్ చేయలేదు, సునీతే హత్య చేసింది వాళ్ళ నాన్న అని చెప్పుకునే వాళ్ళకి ఇంకా ఎన్ని కేసులలో ఎన్ని ఫేక్ అంటారు వాళ్ళు ఫేకు. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు.